ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా తండ్రి చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. వాక్యం వెల్లడి ఎగురుతోనే వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు మార్చి చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమ స్త్రీలను వివాహం చేసుకున్నది. 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏళ్ళగునను. ఆ దినములలో వారు భూమి మీద ఉండేది. తర్వాత ఉండేది. దేవుని కుమారులు పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు శూరులు వీరే. వారు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన్ను హృదయంలో నొచ్చుకొనెను. 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నందియున్నాను. నేను వారిని సృష్టించినందుకు ఏం చేసినాడు? సంతాపము నొందెను. ఇక్కడ నోహు కాలంలో జల ప్రళయము నుండి విముక్తులైనటువంటి వారు క్రీస్తు విశ్వాసులుగా సూచిస్తున్నారు. క్రీస్తు విశ్వాసులుగా సంఘముగా వారిని సూచిస్తున్నారు. ఆదికాండము 6, 7, 8 అధ్యాయాల్లో మనం చదువుతాం. దాన్ని 6, 7, 8. ఇప్పుడు దేవుడైన యెహోవా లోకములో ఉన్న సర్వ మానవాళికి ఆ మహాదేవుడు రాజ్య సువార్తను వారికి ప్రకటించాడు. ఆయన రాకడ గురించి తన ప్రవక్తల ద్వారా, నోహు ద్వారా తెలియచేస్తూ వచ్చాడు. ఈ జల ప్రళయకు ముందు ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలో వియ్యమందిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు వియ్యమందిరి అంటే పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, మారు మంచం పొందని వారితో
వియ్యమందిరి అంటే వారు ఒకరినొకరు పెళ్ళిళ్ళు చేసుకుని అర్థం. దేవుని పిల్లలు దేవుని పిల్లలతో జతపరచు దేవుని చిత్తం. దేవుని పిల్లలు అవిశ్వాసులైన వారితో జతపరచడం దేవుని చిత్తము కాదు. అందుకే మోషే యొక్క తల్లిదండ్రుల విషయంలో దేవుడు అంటాడు, లేవి కుమారుడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకొనెను. ఏమంటాడు? లేవి కుమారుడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకొనెను. అర్థమైందా? కనుక దేవుని పిల్లలు దేవుని పిల్లలతో జతపరచడం దేవుని చిత్తం. కానీ ఇక్కడ విరుద్ధంగా కనబడుతుంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వియ్యముంది అంటే రక్షణ పొందని వారు, మారుమంచు పొందని వారు, తమ పాపములు యేసు రక్తంతో కడగబడని వారందరూ కూడా నరుల కుమార్తెలు అని అర్థం. ఇది జల ప్రళయమునకు ముఖ్య కారణం. జల ప్రళయమునకు ఇది ముఖ్య కారణం. ఆ దేవుడైన యెహోవా ప్రజల యొక్క పరిస్థితులు పాపము ఆకాశమునంటూ అంతగా పెరిగిపోయింది. దేవుడి ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వారికి వాక్యం బోధిస్తూ వచ్చినప్పటికీ వారు లక్ష్యం చేయలేదు, పెడచూ పెట్టారు, నిర్లక్ష్యముగా ఉంటారు. మరి అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఆ దేవుడైన యెహోవా అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయములోని తలంపులలోని ఊహ కేవలము చెడ్డది. మానవుని యొక్క హృదయం యొక్క తలంపుల ఊహ ఎలాంటిది? కేవలము చెడ్డది అని ఎవరు చెప్తున్నారు? దేవుడైన యెహోవా తెలియచేస్తున్నాడు. మానవుడు కాదు, ప్రవక్తలు కాదు, దేవుడైన యెహోవా యెహోవా హృదయంలో సంతాపం నొంది నొచ్చుకున్నాడు. ఏం చేసినాడు? హృదయంలో ఉండి ఆయన సృష్టించిన నరజాతిని బట్టి హృదయంలో చాలా నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు. సృష్టి అంతే సృష్టించినప్పుడు చాలా బాగుందని సంతోషించాడు. ఈవెన్ ఆయన రూపంలో సృష్టించినటువంటి మానవుని సృష్టించినప్పుడు కూడా సంతోషించాడు. కానీ ఎప్పుడైతే ఆది మానవుడు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం ద్వారా హృదయంలో నొచ్చుకున్నాడు. వద్దన్న పండు తిన్నాడు, తినవద్దన్న పండును తిన్నాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం 4, 5, 6 వచనం చదవండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండి చూడు, తరువాతను ఒక్క నిమిషం. ఆ దినములలో నెఫీలులు అను వారు భూమి మీద నుండి. నెఫీలులు అంటే కింది భాగం ఏముంది? బలత్కారులు. నెఫీలులు అంటే బలత్కారులు. నెఫీలులు అంటే ఇంకొక మాట, దేవుని కుమారులను నరుల కుమార్తెలు చేసుకుని కలిగిన సంతానమే నెఫీలులు. అర్థమైందిగా? దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కవనారని పెళ్లి చేసుకున్నమే వాళ్ళు నెఫీలులు. చదవండి. వారు తరువాతను ఉండి చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చూడండి, ఎవరు? దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నవారు కనుక వారికి పిల్లలు కనేది.
పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వారే. ఇంకేమంటాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అబ్బా, ఏంటిదంట? నరుల చరిత్రము భూమి మీద గొప్పదనియు, ఆ, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఆ, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి ఆ. తన హృదయంలో నొచ్చుకొనెను. చూశావా? తాను నరులతో వాదిప్పకుండా ఆ వారిని సృష్టించినందుకు ఎంతగానో బాధపడుతూ వచ్చాడు. చూడండి, కీర్తనలు 53వ అధ్యాయం 4 నుంచి చదవండి. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా, చూడండి, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివిలేదా? కొందరు ఏం చేస్తారు తెలుసా? దేవుడు వారికి ఆహారం ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయకుండా తింటారు. ఏం చేస్తారు? ప్రార్థన చేయకుండానే తింటారు. వారికి అలవాటు అయిపోయింది. అది ప్రార్థన చేయటం ద్వారా ప్రతిదీ పవిత్రపరచబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. కనుక వారు ఏం చేయాలా? ప్రార్థించేవారు ఆహారాన్ని పుచ్చుకోవాలి. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? అబ్బా, నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? పరిశుద్ధులను, పవిత్రులను, మరి చనిపోయిన శవంతో అంటుకడితే, చనిపోయిన శవంతో అంటుకడితే ఎంతవరకు భరిస్తారు చెప్పండి? చనిపోయిన శవమును సజీవమైన విశ్వాసికి అంటుకట్టారు. అర్థమైంది? ఎంతకాలము సహించగలుగుతారు? సహిస్తారా? కానీ దేవుని పిల్లలను పాడు చేశారు. ఇక్కడ అంటాడు, నా ప్రజలను మరింపు పాపాత్ములకు తెలివి లేదా? ఏం లేదు? నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఇంకేమంటాడు? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైది. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. ఎక్కడి నుండి? సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. ఒక్క నిమిషం. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును అంటే ఆయన స్వరక్తమిచ్చుకున్న సంఘము ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు ఆనాడు, ఈనాడు మనకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఏం చేస్తారు? సంతోషించి చేసినారా లేదా? కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, వారితో దైవాత్మ ఇక వాదించదు. అలాంటి వ్యక్తిలో ఇక వాదించదు. కారణం ఏంటి? వారు వాదనీయమైన మనస్సాక్షితో కొనసాగుతున్నారు. దేవుడు వద్దన్న కూడా చేస్తూ ఉన్నారు. అయ్యా, వయసు ఎక్కువ అయిపోయింది, నా భారం తీసేసుకోవాలా, ఎవరికో ఒకరికి అంటగడతాను, వారు ఏమన్నా కానీ లోకంలో జరుగుతుందా? ఒక సంగతి మీకు చెప్తాను, నా అనుభవంలో నేను ఎదుర్కొన్న దాన్ని. సేవకురాలు ఉన్నారు మన ఆంటీ, వాళ్ళ క్లాస్మేట్స్ ఒకే స్కూల్లో చదువుకున్నారు. 2 ఆడపిల్లలు. వాళ్ళ ఫాదరు పాస్టర్, సిఎస్ఐ పాస్టర్. ఆ దినాల్లో నా దగ్గరికి వచ్చి,
ఆ పాస్టరు వారి ఇద్దరి పిల్లల విషయంలో ఏడ్చుకుంటూ ఏమంటాడు, నా పిల్లలకు ఇంకా వివాహము కాలేదని ఏడుస్తూ చెప్తూ వచ్చాడు. భర్తలు వారికి లేరా అని దుఃఖపడుతూ వచ్చినారు. అలాంటి ప్రజల్లో ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరికో ఒకరికి ఏం చేస్తారు, జత చేస్తారు. అది దైవ చిత్తము కాదు, దైవ చిత్తము కాదు. కనుక ఇక్కడ వారితో దైవాత్మ వాదించదు. అలాంటి వారితో ఏం చేయదు, దైవాత్మ వాదించదు. ఆది కాండము 6:3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఏంటి విషయంలో? అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. అయితే వారి దినములు 120 ఏండ్లగున నేను. 120 సంవత్సరములు. అంతకుముందు ఎక్కువ సంవత్సరాలు ఉండే, కానీ వీరు చేసిన పాపమును బట్టి ఆ దేవుడు తగ్గించాడు. రాను రాను ఏమైపోయింది, ఇంకా తగ్గిపోయింది. ఎందుకు? పాపము లోకములో విస్తరిస్తూ ఉన్నది. పరిశుద్ధత, పవిత్రత ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఆయుష్ను పొడిగిస్తాడు. కానీ వారి అక్రమ విషయంలో నరమాత్రులైపోయారు అంటాడు. నరమాత్రులైపోయారు. నోహు దినములలో ఎలాగుండనో మనుష్య కుమారుని ఆగమనము అలాగనే ఉంటుంది. అనగా ఆ దినాలు ఎలా ఉండనో ఇప్పుడు దేవుడి యేసు ప్రభువు రాకకు ముందు ఇలాగనే ఉంటుంది. పెళ్లి చేసుకోవడము, పెళ్లికి ఇవ్వడం, ఇల్లు కట్టుకోవడం, ఇంకా దేవుడు ఇంకా ఎన్నో రకాలుగా చేస్తూ వస్తాడు. కనుక ఇక్కడ జలప్రయాణకు ముందటి దినములలో నోవు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచ్చు, త్రాగుచు, పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికి నుండిది. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పో పర్యంతము ఎరగకపోయింది. ఆ దినాల్లో దేవుడు ముందుగానే తన ప్రజలకు తెలియచేశాడు. 40 రాత్రింబగళ్ళు వర్షము కురిపిస్తాను, ఇప్పుడున్న లోకమంతటిని నేను నీటిలో ముంచివేస్తాను అని తన ప్రవక్తల ద్వారా, తన పిల్లల ద్వారా దేవుడు స్పష్టంగా తెలియచేసినాడు. దేవుడు వారి నిజ సంభవించబోయే సంగతులు స్పష్టంగా చెప్పాడు. కానీ వారికి ఏం చేస్తున్నారు? అందరినీ కొట్టుకొని పో పర్యంతము వారు ఎరగకపోయిరి. ఈ దినాల్లో కూడా మీరు అలవలు ఇటు కొట్టుకొని పోకుండా స్థానిక సంఘంలో స్త్రీలు, కదలవారు, వారు భరించేవారు, పరిచయం చేసేవారు, అనేక ఆత్మను సమకూర్చేవారుగా ఉండాలి. అయితే తమకిచ్చవచ్చినట్టుగా లైసెన్స్ దొరికిందని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అది కూడా ప్రబోధినమందు బుద్ధిపూర్వకంగా తిరుగుతున్నారు. దానికి మనం ఏం చేయలేం. చేస్తామా? ఏం చెయ్యం. వారి అక్రమ విషయంలో నరమాత్రులైపోయారు అంటాడు. ఏమైపోయారు? నరమాత్రులైపోయి. కనుక అలాగుండే మనుష్య కుమారుని ఆగమనం వరకు అట్లే ఉంటుంది. మన ప్రభు వచ్చేంత వరకు ఇప్పుడు కూడా అలాగనే ఉంటుంది. మత్తయి సువార్త 24:35 నుంచి చదవండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపదు. చూడండి, అయితే ఒక్క నిమిషం.
భూమి ఆకాశములు గతిస్తాయి, కానీ ఆయన వాక్యము, ఆయన మాటలు అట్లే ఉంటాయి. మార్పు ఉండనే ఉండదు. ఎందుకంటే నోహు దినాల్లో అప్పుడున్న ప్రజలకు ఎంతగా చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు, విని విడిచిపెట్టారు. అది దేవుడు వస్తాడట, వర్షం కురిపిస్తాడట, లోకం కొట్టుకొని పోతాడట, అట 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 అనుకుంటా పోయినారు. అయినారా? పోయారు. చివరికి ఆయన వాగ్దానం తప్పకుండా నెరవేర్తారా లేదా? అప్పుడున్న లోకమును 40 రాత్రింబగలు వర్షం కురిపి. చదవండి. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెను, నోవహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడయను అలాగే ఉండును. మనుష్య కుమారుని రాకడయను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో, జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినొచ్చు త్రాగొచ్చు. అమ్మా, రోజొక టేస్ట్. ఈ దినాల్లో ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో చూస్తున్నాము. ఎప్పుడు తినే సవిసారం లేని తిండి ఆ దినాల్లో ఇస్రాయేల్ అన్నారా లేదు? దేవుడి దూతలు తినే మన్నాతో వారిని పోషిస్తూ ఏ కష్టం లేకుండా ఏది అడిగితే అది వారికి పెడుతూ ఉంటే వారికి వాంతికి వచ్చినట్టే కదా. ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసము ఇవి అవి తినేవాళ్ళం. ఇక్కడ వచ్చిన తర్వాత, ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఏమైనా ఏం తింటున్నా చూడండి. ఎంత కనుక నోహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడి అలాగుండు. జలప్రయమునకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు, ఎప్పటి వరకు? ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినచ్చు, త్రాగుచు, పెండ్లి చేసుకునొచ్చు, పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయేది. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఉంటుందా? ఈ దినాల్లో ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తారో, అవిధేయతగా ఉంటారో, లోబడకుండా వెళ్ళిపోతారో, ఇది నా కొరకు కాదనుకుంటారో, అలాంటి ప్రజలు పోయేంత వరకు వారికి ఏముండదు, ఇంకా తినుచు త్రాగుచు వెళ్తూనే ఉంటారు. విన్నారా? అందుకే జలప్రలయం అలాగునే మనిషికును. తర్వాత విశ్వసించిన వారు ఎవరు? విశ్వసించిన వారు క్రీస్తుతో ఎత్తబడెదరు. ఏం చేయబడతారు? రక్షింపబడిన వారు, పాప క్షమాపణ పొందినవారు, మారుమనసు పొందినవారు, తమ జన్మ కర్మ పాపములు యేసు రక్తంతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడిన వారు ఎత్తబడతారు. ఏం చేయబడతారు? ఎత్తబడతారు. సిద్ధముగా లేనివారు, ఆయన పిలుపుకు లోబడిన వారు, మారుమంచు పొందని వారు, తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టని వారు 7 ఏళ్ల మహాశ్రమలలో ప్రవేశిస్తారు. 7 సంవత్సరములు మహాశ్రమలు రాబోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములు మహాశ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలు ఇంత అంత కాదు. రక్షింపబడిన వారు ఆనాడు ఓడలోకి ప్రవేశించే వారు ఉంటారు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టని వారు ఏం చేయబడతారు? ఆనాడు నీటితో ముంచివేశాడు, ఈనాడు అగ్నితో కాల్చివేయబోతున్నాడు. అగ్నితో కాల్చివేయబడు. విశ్వసించిన వారు క్రీస్తుతో ఎత్తబడదరు. సిద్ధముగా లేనివారు అంటే ఎవరైతే మారుమంచు పొందరో, పాప క్షమాపణ పొందరో, యేసు రక్తముతో తమ పాపములు కడుక్కోరో వారు 7 ఏళ్ల మహాశ్రమలో ప్రవేశించెదరు. ఈ మాటలు
ప్రకటన 5వ అధ్యాయం నుంచి 18 వరకు ఉంది. 18 అధ్యాయం వరకు మనకు కనబడతాయన్న. తర్వాత 2వ వచనం, మొదటిది జల ప్రళయం యొక్క పూర్వము. అవునా, జల ప్రళయం యొక్క పూర్వము చరిత్ర చూశాం. 2వది పాప ఫలితముగా తీర్పు తప్పదు. 2వది పాప ఫలితముగా తీర్పు తప్పదు. దేవుడు ఎంతగా ప్రేమ అయి ఉన్నాడో అంతగా న్యాయమూర్తి అయి ఉన్నాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా న్యాయమూర్తి అయి ఉన్నాడు. అంటే క్రైస్తవులంగా ఉన్నాం, యేసుదేవుని నమ్ముకున్నాం, కానీ మారు మనసు పొందలేదు. యేసు రక్తంతో మన పాపాలు కడుక్కోలేదు. అలాంటి వారితో ఎట్టుంటుంది? ఎత్తబడతారా? ప్రభు దగ్గర ఉంటారా? దేవుడు ఎంతగా అంటే, ప్రభా మేము నమ్ముకున్నాం, నీవే మా దేవుడు అంటే అక్రమము చేయవాళ్ళ నా ఎత్తుని తొలగిపోయింది అంటాడు. ఎవరిని అట్లేమంటాడు? అక్రమము చేయి వాళ్ళారా నా యొక్క నుండి తొలగిపోండి అంటాడు. ఎందుకు చెప్పండి? నా రాజ్య స్వార్థం నా పిల్లల ద్వారా మీకు వినిపించాడు, కానీ మీరు ఓవర్లుక్ చేస్తూ అశ్రద్ధ చేస్తూ నీ పాపంలో నీవు కొనసాగుతూ వచ్చావు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో కొనసాగించావు. అందుకే అలాంటి వారికి అన్యాయ తీర్పు తీర్స్తాడా? ఎన్నడూ కూడా తీర్చాడు. ప్రేమను బట్టి నోహు దినములలో జీవించిన ప్రజలు 120 సంవత్సరాలు. నోహు ద్వారా వర్తమానము అందించబడ్డది. లోకంలో ఉన్న వారికి దేవుని ఆత్మ ద్వారా నోహు ద్వారా ఏం చేయబడ్డది? సువార్త ప్రకటించబడ్డది. దేవుడు లోకమును ముంచివేయబోతున్నాడు. 40 రాత్రింబగలు వర్షం కురిపించి ఇప్పుడున్న లోకమంతటిని ముంచి నశింపచే చంపివేయబోతున్నాడు. మీరు మారుమచ్చు పొందండి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి, యేసు రక్తముతో మీ పాపాలు కడుక్కోండి అని ఆ ప్రియ ప్రభు చెప్తూ ఉంటే విన్నారు, కానీ తమ నిజస్థితిని గుర్తించి పాపాలు ఒప్పుకోకుండా వారు వెళ్ళిపోతూ వచ్చినారు. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి చూడండి, 11:7. విశ్వాసమును బట్టి నోవహు అతి వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, ఎవరి చేత? దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్బా, ఎంత లోకమంతట్లో చూసినప్పుడు ప్రపంచమంతట్లోకి వెళ్ళి ప్రపంచమంతట్లోకి వెళ్ళి దేవుని దృష్టికి నోవు లాంటి నీతిమంతుడు ఒక్కడు కూడా కనబడలేదు. అయ్యో, దేవుని నమ్ముకున్నాం, పాటలు పాడినాం, మంత్రానికి వచ్చాం, సందాలు ఇచ్చినాం, నా డబ్బంతా దేవుడు బాక్లు వేసినాను అంటే మీరెవరో ఐ డోంట్ కేర్, అంతేనా? కనుక అక్రమము చేయవాళ్ళారా నా యొక్క నుండి తొలగిపోదు. ఎంత చూడండి, ఎంత చూడు ఆ మాట మళ్ళీ చదవండి. 7వ మాట, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. ఏం చేసినాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేసినాడు? ఓడను సిద్ధము చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయాలా,
ఆ దేవుడు చెప్పిన రీతిగా ఆ ప్రణాళిక చొప్పున ఆ ఓడను సిద్ధం చేస్తూ ఉంటే ఆ సిద్ధం చేసుకుంటూ ఆ ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఓడ సిద్ధం చేయడానికి వచ్చిన పనివారితో కూడా ఈయనకు డబ్బు ఎక్కువైంది, ఓడను సిద్ధం చేసుకుంటున్నారు అనుకున్నారు. ఎవరికి? నోహు. చేసుకొని ఆయన చేసుకో అన్నారా? అయితే ఆయన మాటలను ఏం చేయలేదు, లక్ష్యము చేయలేదు. ఆయన మాటలు లక్ష్యం చేయలేదు, స్వార్థ పట్టించారు. దేవుడు వస్తాడట ముంచే అనుకున్నారు. కానీ ఈ దినాల్లో కూడా అనేకులు వారికి అనుకూలమైన బోధకులను సంఘములను ఏర్పాటు చేసుకొని పరిగెత్తుతున్నారు. ఇక్కడ సత్య సహవాసం ఏదో గుర్తించలేకపోతున్నారు. వాక్యము వాస్తవమైనదిగా తెలియజేస్తూ పరలోకానికి మరి సిద్ధపరిస్తే ఓనం చేసుకుంటూ దాన్ని లక్ష్యం చేయకుండా వెళ్ళిపోతున్నారు. దేవుని దానిలో గడపడాలి, లక్ష్యం చేయడం లేదు. అయితే నోహు మాత్రం తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేసినాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. మన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేయాలో ఏం చేస్తున్నాం? మనం వారి కొరకు పాటిస్తున్నామా? ప్రయాసపడుతున్నామా? వారు ఇట్లా ఉంటుంది. సేవకుడు ఏదో బోధిస్తాడు, ఈ విధంగా నడుస్తాడు, అందరికీ రాడు. సస్తే ఎక్కడ పోతారు? ఈ విధంగా తప్పు అర్థం చేసుకొని వారి పాప లక్షణాలు ముందుకు తేకుండా దాన్ని కప్పు పెట్టి సేవకుని నిందపోస్తారు. కాదా? సత్యం కాదా? ఆనాడు నోవుతో కూడా అన్నారు, ఈయనకు డబ్బు ఎక్కువ, ఇవన్నీ చేసుకో, మాకు డబ్బు వస్తుంది, మేము పని చేస్తామన్నారు. ఎట్లుంది? ఆయన తన కుటుంబం కొరకు ఓడను సిద్ధం చేసుకున్న రీతిగా మన కుటుంబం కొరకు ఏం చేస్తున్నాం? మన పిల్లలకు ఏం చేస్తున్నాం? చిన్నప్పుడు సండే స్కూల్కు పంపక వారిని విచ్చలవిడిగా తిరిగేటట్లు చేసి వారు ఇప్పుడు మారుమూర్చి పెద్దవారైపోయినారు. మనం చెప్తే వినరు. ఇక్కడ చెప్తే అక్కడ చెప్తే ఇక్కడ అంటారా? అనడం లేదా? నోహు అట్లా చేసినాడా? తన కుటుంబము కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఇంకేమంటాడు? అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి ఏం చేసినాడు? నేను మీకు చెప్పినాను, కానీ మీరు విధేయత చూపించలేదు, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టలేదు. మీరు మీ కుటుంబ విషయంలో, నీ కుటుంబ విషయంలో అశ్రద్ధ చేస్తూ కొనసాగించావు. అది నా కుటుంబ సభ్యులు పాపం చేసిన పాపాన్ని ముందుకు రాకుండా అది ఎవరి మీద? బోధకుల మీద వేస్తాం. మనం ఎవరి మీద వేస్తాం? బోధకుడు తప్పు చేస్తున్నాడు కనుక రావడం లేదంటాం. అనమా? నువ్వు తప్పు చేస్తున్నాడు, పైసలు ఎక్కువ ఉండేవి, ఓడను సిద్ధం చేసుకుంటున్నాడు కదా, ఏమంటాడు? అదేనా? ఇంకేమంటాడు? విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఏంటికైనాడు? విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. కాలేదా? కింద ఈ అధ్యాయమంతట్లో నీతిమంతుల జాబితా ఉంది. వారందరి సంగతి చూడండి ఎట్లా ఉన్నదో. కనుక పాప ఫలితముగా తీర్పు తప్పదు. 80 తప్ప ఎంతమంది? నోహును బట్టి తన కుటుంబం 80 కుమార్తెలు, అల్లులు అందులో ప్రవేశించిన తర్వాత జంతువులు ఎవరు వాటిని ఓడలోకి వెళ్ళమని చేయలేదు. దేవుడు ఆజ్ఞాపించినాడేమో, అవి ఒకటి వెళ్తున్నాయి ఓడలోకి. వాటి వెనుక ఏ వ్యక్తి కూడా లేరు. ప్రతి జంతువులు, పక్షిని, ప్రాకులు, జలచరములు అన్నిటినీ జతలుగా వెళుతున్నాయి ఆ ఓడలోనికి. దేవుడు ఆజ్ఞాపించాడు, అందులోనికి వెళ్తున్నాయి. మనం ఎక్కడ వెళ్తాం? మనకిష్టం వచ్చిన దగ్గర పరిగెత్తుతాం. దేవుడు సిద్ధపరిచిన ఓడలోకి వస్తామా? దేవుడు సిద్ధపరుస్తున్న ఓడలోకి వస్తామా?
తప్పులు పడతాం, ఏం చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. 40 దినములు జలప్రలయము ద్వారా నశించింది. వర్షము, కుండపోత వర్షం, ఎడతెగని వర్షం, ఇంత రెస్ట్ కూడా లేని వర్షం, ఆకాశపు తోములన్నీ విప్పబడ్డాయి. పరిగెత్తుతున్నారు. ముందు చిన్న చిన్న ఎండ్లు మునిగిపోయినాయి, తర్వాత డబుల్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 30-40 ఎత్తుల అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు. ఆ టాప్ మీదకి వెళ్ళిపోయినారు. నేను ఇంత పెద్ద టాప్ మీదకి నేను చావనే చావను అనుకొని ఆ టాప్ మీదకి, ఎత్తైన భవనం మీదకి వెళ్ళిపోయినారు. ఉన్నారా? ఆ వర్షం తగ్గిందా? వెళ్ళిపోయింది. అలాంటి వాటన్నిటి ముంచి వేసినాడు. పెద్ద పెద్ద పర్వతములు మునిగిపోయాయి. ఒక్క వ్యక్తి, ఒక్క జంతువు, ఒక్క పక్షి, ఒక్క పాకు పురుగు ఒక్కడికి మిగిలిందా? ఒక్కటి కూడా మిగిలింది. ఆనాటి దినము ఇప్పుడు ఆ ప్రభు రాకడ 2వ దినం అదే ఆ విధంగానే జరుగుతుంది. దేవుని స్వార్థ మాటలు విని మనము విధేయత చూపిస్తే, లోపడితే, పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసులం అవుతాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. దానంత దన్నత లోకము ఏది కూడా. అందుకే ఆ ప్రియ ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు. పాపులను ప్రేమించిన ప్రేమామూర్తి యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. అవునా? అందుకంటాడు, పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగింది కాదా? పాపులను మనం ఎంత ఘోర పాపులమైనా సరే, నిన్ను రక్షించడానికి, నీ పాపములు క్షమించడానికి, నిన్ను పవిత్రపరిచి నిత్య జీవానికి వారసుగా చేయడానికి ఆ ప్రభు నీతో మాట్లాడుతుంటే ఓవర్లుక్ చేయకుండా మన నిజ స్థితిని ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటే, యేసు ప్రభువా, నా పాపముల కొరకు భూలోకములు జన్మించావు, నా పాప శిక్ష శిలువలో భరించావు, నా కొరకు రక్తమంతా కార్చావు, చనిపోయి సమాధి చెడివేశావు, నమ్ముతున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నిత్య జీవానికి వారసునిగా నన్ను చేసుకో అని ఎవరైతే తమ నిజస్థితి గుర్తించి తమ పాపం ఒప్పుకొని విడిచిపెడతారో అట్టి వారికి పాప క్షమాపణ, శాంతి, సమాధానం, నిత్య జీవానికి వారసుగా చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. యేసునామమున మరొకసారి పాదములు చెప్పుకొస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నిటి బట్టి మీకు వందనాలు. మానవ దుబాట్ల విత్తమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ కార్యము లోతుగా ప్రతి ఒక్కళ్ళు జరిగించి పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే అధికమయముకు నడిపించవలసిందిగా కోరు. యేసునామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.